శాసనమండలి సమావేశాలను ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అదే రకంగా మెడికల్ డివైజెస్ పార్క్ ఏదైతే నెలకొల్పబోతా ఉన్నామో సుల్తాన్పూర్లో ఒక 200 ఎకరాలు ఆల్రెడీ కేటాయించుకున్నాం అధ్యక్ష. ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమోట్ చేయడం కోసం రాష్ట్రంలో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అధ్యక్ష, ఇంపార్టెంట్ మాట అధ్యక్ష. ఇది ముఖ్యంగా ఈ పిల్లలు ఎవరైతే ఐటీఐలు డిప్లొమాలు చదువుకొని ఇంటర్మీడియట్ చదువుకొని ఉన్నారో అధ్యక్ష, వారికి బ్లూ కాలర్ జాబ్స్ అంటారు, బ్లూ కాలర్ వర్కర్స్ అంటాం అధ్యక్ష. ఈ బ్లూ కాలర్ ఎంప్లాయ్మెంట్ కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచనతో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. అందులో భాగంగా ఈరోజు మన రాష్ట్రంలో ఇప్పటికే 4 సెల్ ఫోన్ తయారీ కేంద్రాలను కూడా మనం ఏర్పాటు చేశాం అధ్యక్ష. మైక్రోమాక్స్ పేరిట ఒకటి, సెల్కాన్ పేరిట మరొకటి, డేటా విండ్ అనే ఒక కెనేడియన్ కంపెనీ, అదే రకంగా మన ఇంకొక థామ్సన్ అనే కంపెనీ, ఈ 4 కంపెనీలు కూడా ఇప్పటికే తమ ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి అధ్యక్ష. అందులో దాదాపు మొత్తం 4 కలిపినట్టయితే 3000 పైచిలకు పిల్లలు అందులో పనిచేస్తా ఉన్నారు అధ్యక్ష. అందరూ కూడా ఐటీఐలు డిప్లొమాలు చదువుకున్న వాళ్ళు. నేను ఈ కంపెనీల ప్రారంభోత్సవానికి, ఆ కర్మాగారాల ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది పిల్లల్ని కూడా అక్కడ కలిసి మాట్లాడాను అధ్యక్ష. అందులో దాదాపు 95% పైగా తెలంగాణ పిల్లలు స్థానికులే ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతో పాటుగా ఫార్మాసిటీకి సంబంధించి ఇంకా ఇతరత్ర ఫారెస్ట్ ల్యాండ్ ఏదైనా తీసుకుంటున్నామని అడిగారు అధ్యక్ష. అట్లాంటిది ఏమీ లేదు అధ్యక్ష. ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కడ కూడా 1 ఎకరం కూడా ముట్టబోవడం లేదు. మనం ఆ విషయంలో ఎలాంటి అనుమానాలకు కూడా అవసరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ ప్రాజెక్టులకైతే ల్యాండ్ కేటాయించారో, ఎవరైతే కేవలం ఆ ల్యాండ్ భూమిని తీసుకొని రియల్ ఎస్టేట్ అవసరాల కింద వాడుకున్నారో వాటన్నిటిని కూడా సమీక్షించాం అధ్యక్ష. తీసుకుని దాదాపుగా ఒక 205 యూనిట్లు, 205 కేటాయింపులు ఏవైతే గతంలో జరిగినాయో వారందరికీ కూడా నోటీసులు ఇచ్చాం అధ్యక్ష. నోటీసులు ఇచ్చి దాదాపుగా 724.61 ఎకరాలకు గాను ఈ 205 మందికి అలాట్ చేసిన భూముల్లోంచి మొత్తంగా ఈ రోజు వరకు 699.64 ఎకరాలు రెజ్యూమ్ చేసుకున్నాము, ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాదాపు అంటే ఈ కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కేవలం రియల్ ఎస్టేట్ కోసం. అందులో కొన్ని కంపెనీల పేర్లు చెప్తాను అధ్యక్ష. బ్రాహ్మణి SEZ 250 ఎకరాల అధ్యక్ష వెనక్కి తీసుకున్నాం. హిందూ టెక్ అనే కంపెనీకి 250 ఎకరాలు ఉంటే వెనక్కి తీసుకున్నాము. అదే రకంగా హిందూజా ఫౌండేషన్ 60 ఎకరాలు, విజువల్ సాఫ్ట్ 7.5 ఎకరాలు, సైబరాబాద్ బయోటెక్ 25 ఎకరాలు, లోన్జా 10 ఎకరాలు. ఈ రకంగా చాలా కంపెనీలు కేవలం గతంలో వారి స్వలాభానికి వాడుకునే ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వాలు మరి వారికి భూ కేటాయింపులు చేసినప్పటికీ ఆపరేషనలైజ్ కాకపోతే వాటిని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి అధ్యక్ష సుల్తాన్పూర్ ఏదైతే ఉన్నదో మనకు పటాన్చెరుకు అత్యంత సమీపంలో ఒక మహిళా పారిశ్రామికవేత్తల కోసమే ఒక ఎక్స్క్లూజివ్ పార్క్ ఒక 50 ఎకరాల స్థలంలో మొదటి దశలో కేటాయించాం అధ్యక్ష. వారికి 30% పైగా, అంటే ప్రస్తుతం 100% ఏదైతే ఉన్నదో దానిలో 30% రిబేట్ ఇస్తూ ల్యాండ్ మీద మరి స్థలాన్ని కూడా కేటాయిస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ కార్యక్రమాన్ని కూడా తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష గౌరవ సభ్యులు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. ఇండస్ట్రియల్ కారిడార్స్, పారిశ్రామిక కారిడార్ల గురించి అడిగారు అధ్యక్ష. అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ గురించి అడిగారు అధ్యక్ష. ఈ కారిడార్లో 5 క్లస్టర్స్ని కూడా గుర్తించాం అధ్యక్ష. అందులో భువనగిరి దగ్గర ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్స్, అదే రకంగా గ్లాస్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా మన జనగామ ప్రాంతంలో మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ సైడు ఒక క్లస్టర్ డెవలప్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా మడికొండ దగ్గర రాంపూర్ అనే ప్రాంతంలో మనం ఐటీ, గ్రనైట్, అదే రకంగా మనం ఇతర ఇంజనీరింగ్ సంస్థలను కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం. స్టేషన్ గన్పూర్లో లెదరు, అదే రకంగా స్పిన్నింగ్, లెదర్ పార్క్ కూడా అక్కడే వస్తూ ఉంది. దాంతోపాటు స్పిన్నింగ్ను కూడా మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం అధ్యక్ష. టెక్స్టైల్ పార్క్, మెగా టెక్స్టైల్ పార్క్లో భాగంగా సాయంపేట సంగం దగ్గర టెక్స్టైల్ పార్క్, మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా ఫైబర్ టు ఫ్యాబ్రిక్, అంటే తెలంగాణలో 60 లక్షల బేళ్ల కాటన్ ఉత్పత్తి అవుతుంది అధ్యక్ష ప్రతి సంవత్సరం. కానీ ఆ 60 లక్షల బేళ్ల కాటన్లో కేవలం 10 లక్షల బేళ్లను మాత్రమే మన దగ్గర వాడుతూ ఉన్నాం. మిగతా అంతా కూడా ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఆ మిగతాది కూడా మనమే వినియోగించుకునే విధంగా ఫైబర్ టు ఫ్యాబ్రిక్, అంటే ఎండ్ టు ఎండ్ మనం కాటన్ పోగు నుంచి మొదలు పెడితే ఆ గుడ్డ ఉత్పత్తి దాకా మన దగ్గరే జరగాలనే ఒక లక్ష్యం ముఖ్యమంత్రి గారు ఏదైతే తీసుకున్నారో దానిలో భాగంగా మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తా ఉన్నాం అధ్యక్ష. అది వరంగల్ పట్టణానికి అతి సమీపంలో మనం సాయంపేట సంగం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా ఇంకా కొత్తగా ఐటీ పార్కులు కూడా బుద్వేల్లో ఒక 400 ఎకరాల్లో,
తెల్లాపూర్ కొల్లూరులో ఒక 300 ఎకరాల్లో, మియాపూర్లో కూడా ఒక 200 ఎకరాల్లో ప్రతిపాదిస్తా ఉన్నాం అధ్యక్ష. మరి ప్రస్తుతం ఒక ఏరోస్పేస్ పార్క్ ఉంది అధ్యక్ష ఆదిబట్లలో, దాదాపు 500 ఎకరాల్లో. కొత్త పార్కును కూడా ఇబ్రహీంపట్నం దగ్గర ఒక 500 ఎకరాల్లో కొత్త ఏరోస్పేస్ పార్కును కూడా ప్రతిపాదిస్తా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా జిల్లాల్లో పారిశ్రామికంగా ఎప్పుడైతే ఎదుగుదల కనబడుతుందో అప్పుడే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో కొత్తగా దాదాపుగా కరీంనగర్, ఖమ్మం, రామగుండం, మిర్యాలగూడ, అదే రకంగా మంచిర్యాల, కామారెడ్డి ప్రాంతాల్లో కొత్తగా ఆటో నగర్లు కూడా ప్రతిపాదిస్తా ఉన్నాం అధ్యక్ష. తద్వారా ఆటోమొబైల్ రంగానికి కూడా మరి అందులో ఊతమిచ్చే విధంగా అందులో ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున సృష్టించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. రూరల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ పేరిట గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు కూడా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఈ స్మాల్ అండ్ మీడియం సెక్టర్లో దాదాపు 100% కూడా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అధ్యక్ష. అందుకే రూరల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ పేరిట పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. ఇందాక నేను నివేదించినట్టు తమరికి ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు ఒకటి ఇప్పటికే బుగ్గపాడులో ఏర్పాటు చేశాం, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో. తొందరలోనే మనం నిజామాబాద్లో, మహబూబ్ నగర్లో, జనగామలో, రంగారెడ్డి జిల్లాలో, మన సిరిసిల్లలో, మెదక్లో తొందరలోనే ఫుడ్ పార్క్స్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫుడ్ పార్క్స్, అంటే 50-60 ఎకరాల్లో అయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అక్కడే స్వయంగా వారు ఉపాధి పోషించుకునే, ఉపాధి లభించే విధంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. మెదక్ జిల్లాలో, అదే రకంగా కరీంనగర్ జిల్లాలో కొత్తగా సీడ్ పార్క్స్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము. ఇందాక నేను నివేదించినట్టు నిజామాబాద్లో ఒక స్పైస్ పార్క్ను కూడా తీసుకుని రాబోతా ఉన్నాం అధ్యక్ష. నేను ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయాలి అధ్యక్ష. గౌరవ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ కాలుష్యాన్ని గురించి ప్రస్తావించారు అధ్యక్ష. అందరికీ నిజంగా కూడా బాధాకరమైన విషయం అధ్యక్ష. కాలుష్యం అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. గతంలో మరి అప్పుడు హైదరాబాద్ నగరం MCHగా ఉండేది అధ్యక్ష. ఆ క్రమంలో హైదరాబాద్ చుట్టూ అనుమతులు ఇచ్చారు అధ్యక్ష. నేను దానికి ఎవరిని కూడా నిందించడం లేదు. పాశమైలారం కానీ, కాటేదాన్ కానీ, పటాన్ చెరువు కానీ, ఇప్పుడు వారు చెప్పిన చౌటుప్పల్ కానీ, ఈ ప్రాంతాల్లో గతంలోనే ప్రభుత్వాలు అనుమతులు ఇస్తే అక్కడ యూనిట్లు పెట్టుకున్నారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చి మరి ఏవైతే ఈరోజు కాలుష్యకారక పరిశ్రమలుగా ఏవైతే గుర్తించబడ్డాయో అధ్యక్ష, వాటి విషయంలో మేము కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ప్రస్తుతం ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈ అన్ని ఇండస్ట్రీస్ని కూడా కాలుష్యకారక పరిశ్రమలుగా వీటినైతే గుర్తించామో దాదాపు 1545 యూనిట్లని మనం హైదరాబాద్ చుట్టూ ఉన్న యూనిట్లను వీటిని 2 కేటగిరీలుగా విభజించాం అధ్యక్ష. రెడ్ అండ్ ఆరెంజ్ కేటగిరీలుగా విభజించి వీటిని 1545 యూనిట్లను ఏవైతే గుర్తించామో వాటిని ఔటర్ రింగ్ రోడ్కి బయటికి తరలించబోతా ఉన్నాం అధ్యక్ష. కానీ హైదరాబాద్ దగ్గర నుంచి హైదరాబాద్ దూరంగా ఈ పరిశ్రమలను తరలించడం వల్ల సమస్యను తరలించడం కాదు అధ్యక్ష మా ఉద్దేశం. ఈ సమస్యను ఇంకో చోటికి షిఫ్ట్ చేసి చేతులు దులుపుకుందామని కాదు అధ్యక్ష. ఎక్కడైతే 19 కొత్త చోట్ల 19 కొత్త ప్రాంతాల్లో ఎక్కడైతే మనం వీటిని తరలించబోతా ఉన్నామో అక్కడ సమగ్రంగా వీటికి కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేసిన తర్వాతనే వాటికి పూర్తి స్థాయిలో కాలుష్యాన్ని వెదజల్లకుండా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీస్ కింద అక్కడ కొత్త ప్రాంతాల్లో ఎక్కడైతే ఏర్పాటు చేయబోతా ఉన్నామో అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో పూర్తి స్థాయి ఆలోచనతో, అవగాహనతో కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. 2017 చివరికి ఇందులో కొంత ప్రోగ్రెస్, కొంత పురోగతి ఉంటుంది. ఎందుకంటే CETPలు కట్టాలి, వారందరినీ కూడా ఒప్పించి మెప్పించి మెల్లిమెల్లిగా బయటికి పంపాలి. కాబట్టి మేము తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం. గతంలో బోలక్పూర్లో, హైదరాబాద్లో అధ్యక్ష ఇక్కడ కొన్ని లెదర్ ట్యానరీస్ ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఆనాడు వాటి డ్రింకింగ్ వాటరు, అదే రకంగా ఈ ట్యానరీల నుంచి వెలువడే రసాయనాలు కలిసిపోవడం వల్ల కొన్ని విలువైన ప్రాణాలు కూడా దురదృష్టవశాత్తు పోయినాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బోలక్పూర్లోని లెదర్ ట్యానరీస్ని కూడా తరలిస్తా ఉన్నాం అధ్యక్ష. వాటిని చెంగిచెర్ల ప్రాంతానికి కూడా తరలిస్తా ఉన్నాం. ఆ రకంగా హైదరాబాద్ మహానగరాన్ని ఒక ఇండస్ట్రియల్ పొల్యూషన్ లేని సిటీగా మనం మొన్న ఢిల్లీలో చూసాం అధ్యక్ష. స్మోక్ ప్లస్ ఫాగ్, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల ఈరోజు కొన్ని రోజులు అక్కడ హాలిడేస్ ప్రకటించే పరిస్థితి మన విద్యా సంస్థలకు కానీ, ఆఫీసులకు కానీ. అలాంటి పరిస్థితి హైదరాబాద్కు తలెత్తకూడదన్న ఉద్దేశంతో హైదరాబాద్ షుడ్ బి ఎ సిటీ వితౌట్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ లేని నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ పరిశ్రమలన్నిటితో కూడా ఇప్పటికే 4 సమావేశాలు పెట్టాం అధ్యక్ష. వారందరికీ కూడా విజ్ఞప్తి చేసినాం, మీరు దయచేసి ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ఈ 19 ప్రతిపాదిత స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి తరలి వెళ్ళాలి. ఆ స్థలాల్లో కూడా ముందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి, గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు పదే ఒకటే చెప్తా ఉన్నారు అధ్యక్ష, కొత్తగా ఇప్పుడు మనం ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక కారిడార్స్ కానీ, పారిశ్రామిక పార్కులు కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే. అదేదో కేవలం అక్కడ పరిశ్రమ అక్కడ ఉండి ఇంకెక్కడో వాళ్ళ నివాసం ఉండే విధంగా కాకుండా ఆయా పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు కానీ, యాజమాన్యం కానీ అక్కడే అవసరమైతే అదే టౌన్షిప్లో ఉండే విధంగా ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ ఏర్పాటు చేయాలని. లివ్, వర్క్, లెర్న్, ప్లే అంటే అక్కడే జీవించు, అక్కడే పని చేయి, అక్కడే నేర్చుకో, అక్కడే బ్రహ్మాండంగా ఉండే విధంగా, నివాసయోగ్యంగా ఉండే విధంగా కారిడార్లను, ఈ పారిశ్రామిక పార్కులను కూడా తీర్చాలనే ఒక సదుద్దేశంతో
గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎండ్ ఆఫ్ 2017 కల్లా ఈ పరిశ్రమల రీలొకేషన్ ప్రారంభం అవుతుంది. దానికి అనుగుణంగానే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా జియో గతంలోనే ఇచ్చారు అధ్యక్ష. 2013లోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే GOMS నెంబర్ 20 అప్పుడు ఇచ్చి ఉన్నారు, కానీ అమలు జరగలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతో పాటుగా అధ్యక్ష, మరి కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలు ఏవైనా సరే, అది దివీస్ ల్యాబ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అధ్యక్ష, ఇప్పటికే చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. మీరు కనుక జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీస్ కింద మార్చుకోకపోతే ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పాము అధ్యక్ష. కొన్ని పరిశ్రమలను మన హైదరాబాద్ మహానగరానికి అత్యంత సమీపంలో సూరారం, ఆ ప్రాంతంలో కుత్బుల్లాపూర్లో కొన్ని పరిశ్రమలు ఉంటే వాటిని మూయించి వేయడం జరిగిందని చెప్పి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పష్టమైన నోటీసులు ఇచ్చి, వారు ఎన్ని రకాల ఒత్తిళ్లు తెచ్చినా లొంగకుండా వాటిని మూయించామని చెప్పి కూడా, ఎందుకంటే అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో వాటిని మూసివేయడం జరిగింది. వారు మార్చుకొని సవరించుకున్న తర్వాతనే మళ్ళీ తిరిగి తెరవడానికి అనుమతులు ఇస్తామని చెప్పి కూడా కఠినంగా చెప్పామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కొన్ని విషయాలు అడిగారు అధ్యక్ష. మీరు సిక్ ఇండస్ట్రీస్, ఇన్సిపియంట్ సిక్ అంటే ఇంకా దాదాపు ఆ దశకు సిక్ చేరుకోబోతున్న ఇండస్ట్రీస్ మీద ఒక సర్వే చేయండి అన్నారు అధ్యక్ష. ఆ సర్వే మా దగ్గర ఉంది, ఆ సమాచారం కూడా మా దగ్గర ఉంది అధ్యక్ష. తప్పకుండా దానికి అనుగుణంగానే ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం. ఈ సిక్ ఇండస్ట్రీస్గా మారిన వాటిని కానీ, అదే రకంగా సిక్ కాబోతున్న మరి యూనిట్స్ విషయంలో కానీ చాలా స్పష్టంగా ఒక కొత్త పాలసీతో రాబోతా ఉన్నాం. తొందరలోనే తప్పకుండా సభకు కూడా పూర్తి వివరాలు నేను తొందరలోనే సమర్పిస్తాను. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరిట భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయడం లేదు అధ్యక్ష. ఇది ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరిట ఈ యూనిట్స్ అన్నింటినీ కూడా ఆదుకునే విధంగా ఒక కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం. తొందరలోనే ఒక స్పష్టమైన విధి విధానాలతో, స్పష్టమైన డబ్బుల కేటాయింపులతో సహా మళ్ళీ మీ ముందుకు వస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతో పాటుగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ఎప్పుడు ఉంటుందని అడిగారు అధ్యక్ష. నవంబర్ 2017లో మనం, ఎందుకంటే కొంత సమయం కావాలి ప్రిపేర్ అయ్యేదానికి, కాబట్టి నవంబర్ 2017లో మరి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. హైదరాబాద్ ఫార్మా సిటీ గురించి వారు అడిగారు. ఇందాక నేను చెప్పినట్టు స్థల సేకరణ ఇప్పటికే ప్రారంభమైంది. మొత్తం 16,000 ఎకరాలకు గాను మరి 12,000 ఎకరాలైనా సరిపోతుంది. నిజానికి 12,000 ఎకరాలు కూడా, ఎందుకంటే NIMZ స్టేటస్ రావాలంటే, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనే స్టేటస్ రావాలి అంటే మనకి 12,000 ఎకరాలు మినిమంగా ఉండాలి. అందుకే మీరు గతంలో జహీరాబాద్లో కూడా మీరు కేటాయించింది కూడా 12,000 ఎకరాలు ఉండాలని అక్కడ కేటాయించడం జరిగింది. అందులో భాగంగా దాదాపు ఇప్పటికే 5,769 ఎకరాలు మన చేతికి ఇప్పటికే వచ్చి ఉంది. మిగతా స్థలాన్ని కూడా సేకరించాల్సి ఉంది. దాంతో పాటుగా మీరు అడిగారు ఇండస్ట్రియల్ కారిడార్ గురించి అడిగారు, అది నేను ఇప్పటికే వివరించి ఉన్నాను. కాబట్టి ఈ రకంగా సమగ్రమైన అవగాహనతోనే ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. భానుప్రసాద్ గారు 2 విషయాలు అడిగారు అధ్యక్ష. ఆటోమొబైల్ రంగం గురించి అడిగారు. దానిలో ఇప్పటికే అశోక్ లీలాండ్ లాంటి కంపెనీ మన దగ్గర యూనిట్ పెట్టబోతా ఉంది. మరి వారు ప్రధానంగా MSME సెక్టర్ గురించి అడిగారు. MSME సెక్టర్లో మరి తమిళనాడు బాగా చేస్తూ ఉంది, జర్మనీ లాంటి దేశాల్లో కూడా బాగా చేస్తున్నారు. కాటేజ్ ఇండస్ట్రీస్ని కూడా మీరు ప్రోత్సహించండి అన్నారు అధ్యక్ష. తప్పకుండా ఆ దిశగా మా ప్రయత్నాలు ప్రారంభమైనాయి. తప్పకుండా ఆ దిశగా మరిన్ని రూరల్ ఇండస్ట్రియల్ పార్క్స్ ద్వారా కూడా ఆ ఇనిషియేటివ్ కూడా తీసుకుంటాము. ఇంతకుముందు నేను తమరికి నివేదించినట్టు జిల్లాల వారీగా వనరులు, వాటి లభ్యత మ్యాపింగ్ కూడా చేసి ఉన్నాము. తద్వారా దానికి అనుగుణంగానే పరిశ్రమల్ని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. रजवी साहब, आप एक बहुत अहम मुद्दा उठाए. आपने पूछा कि RTI के जरिए आपने जो इंफॉर्मेशन लिया उसमें और जो आज इंफॉर्मेशन आपको दिया गया उसमें आपको कुछ कंफ्यूजन आपको था. मैं आपका कंफ्यूजन दूरी करना चाहता हूँ. पूरा अगर लिस्ट आप देखेंगे साहब, हमारे पास 2 तरह के इंडस्ट्रीज है, मेगा इंडस्ट्रीज और बाकी इंडस्ट्रीज. मेगा इंडस्ट्रीज जो हैं हम यहाँ पे हैदराबाद के लेवल पे कमिश्नर ऑफ इंडस्ट्रीज लेवल पे हम उसका परमिशन देते हैं. उसके अलावा बाकी जितने भी इंडस्ट्रीज है उसको हम डिस्ट्रिक्ट लेवल पे ही परमिशन दे देते हैं. आपके पास जो इन्फॉर्मेशन था 457, वो पूरा कमिश्नरेट ऑफ इंडस्ट्रीज के जरिए उन्होंने जो परमिशन दिया उसका इन्फॉर्मेशन आपके पास था. सॉरी जी, डायरेक्टर ऑफ इंडस्ट्रीज, कमिश्नर ऑफ इंडस्ट्रीज, वहीं से आपको इन्फॉर्मेशन मिला. बट द टोटल इन्फॉर्मेशन इज एक्यूरेट सर. 2,929 यूनिट्स हैं और उनमें से जैसे मैंने आपको रिपोर्ट दिया इससे पहले 49,463 करोड़ का इन्वेस्टमेंट हमने हासिल किया. ये पूरा इन्फॉर्मेशन करेक्ट है सब. इट वाज एन इशू where you did not have the information, complete information from the districts, and therefore the issue came up. आपका इन्फॉर्मेशन जो है सब जुलाई तक था. अभी मेरा जो इन्फॉर्मेशन है वो अभी तक है, लेटेस्ट है, इस वास्ते थोड़ा कंफ्यूजन है. दिस इज द मोर करंट इन्फॉर्मेशन.
जी सर, that is what I'm saying. 457 at the level of Commissionerate of Industries, which is also correct sir. 42,900 crores have been sanctioned. Naturally बड़े projects जो भी हैं Commissionerate of Industries में sanction होते हैं, और 457 proposal का पूरा amount है 42,900 crore, और बाकी जितने industries हैं उन कुल मिला के that is more than 7,000 crores. So that is because most of them are small and medium sector. That is where the difference. There is no confusion sir. The other thing I also wanted to mention sir, you had asked post demonetization क्या impact रहा. पोस्ट डिमोनेटाइजेशन इंपैक्ट जरूर है. जैसे एक इंडस्ट्री थी, एक टेक्सटाइल बड़ा यूनिट था, जिनको आना था हमारे सिरसिला में एक यूनिट लगाने का था, वारंगल में एक यूनिट लगाने का था, वादा था उनका. पहले तो नवंबर 1 से पहले पूरा तैयार थे. नवंबर 1 के बाद 1 महीने के बाद मैं जब मिला, बोले अभी तो नहीं होगा साहब, क्योंकि 2-3 क्वार्टर का असेसमेंट आना है, तो हम क्या करें, बिजनेस भी बहुत अफेक्टेड है, तो टाइम लगेगा. तो जरूर इंपैक्ट है साहब. बट एक बात तो मैं आपको कहना चाहता हूं दावे के साथ, कि जब तक ये फाइनेंशियल ईयर पूरी नहीं हो जाती, किसी के पास, ना सिर्फ तेलंगाना सरकार के पास, बल्कि किसी के पास पूरी तरह से असेसमेंट कि शॉर्ट टर्म में क्या होगा, मीडियम टर्म में क्या होगा और लॉन्ग टर्म में क्या होगा, इसका नतीजा, इसका कोई अंदाजा किसी के पास भी नहीं है. अब मैं कुछ भी बोलूं यहाँ पे और फिर गलत ही होगा. तो इसलिए मैं कहना चाहता हूं आपसे कि जो आज देश में सारे राज्यों को जो तकलीफ है, हमें भी है, थोड़ा डेफिनेटली इस पे इंपैक्ट तो नेगेटिव है, फिलहाल अभी नेगेटिव इंपैक्ट है, पर आगे जाके जरूर उम्मीद यही है कि जरूर इससे लॉन्ग टर्म इन्फ्यूजन ऑफ कैपिटल होगा. जैसे आपने कहा कि आपने ये भी, इसका भी एक जिक्र किया कि इसका शॉर्ट टर्म लॉस होगा, लॉन्ग टर्म भी लॉस हो सकता है. बट मैं आपको याद दिलाना चाहता हूं, आज बैंक्स के पास शायद ही इतिहास में कभी इतना पैसा नहीं था. आज बैंक्स आर फ्लश विद कैश, सो दे आर रेडी टू इन्फ्यूज. इससे पहले हम लोग जब मिशन भगीरथ के लिए या इरिगेशन प्रोजेक्ट्स के लिए लोन पूछ रहे थे, थोड़ा रिजर्वेशन था बैंक्स के पास, बट अभी बैंक्स खुद हमारे पास आ रहे हैं आप लोन देने के लिए. तो मैं कहना यह चाहता हूं कि बैंक्स के पास आज इतना सारा पैसा है, इससे फ्रेश इन्फ्यूजन ऑफ फंड्स, फ्रेश इन्फ्यूजन ऑफ कैपिटल जरूर होगा इंफ्रास्ट्रक्चर में, और जरूर इससे इंडस्ट्रियलाइजेशन भी आगे बढ़ेगी और इससे फायदा ही होगा, ये मैं मानता हूं. और इसके अलावा साहब रामचंद्र राव साहब ने कहा कि हाउ मेनी दलित्स हैव बीन गिवन इंडस्ट्रीज थ्रू टीएस प्राइड. ఈ ఆల్సో ఇంక్వైర్డ్, ఆప్నే మీరు అడిగారు మహిళా పారిశ్రామికవేత్తల కోసం అడిగారు, ఏం చేశారని అడిగారు. దాంతోపాటు మీరు ఇతరత్ర కొన్ని పాయింట్స్ కూడా లేవనెత్తారు. నేను మీరు లేవనెత్తిన 2 అంశాల పట్ల కూడా ఒక విషయం చెప్పాలి. కన్స్ట్రక్షన్ అండ్ మైనింగ్ ఎక్విప్మెంట్ గురించి కూడా గౌరవ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు అడిగారు అధ్యక్ష. కన్స్ట్రక్షన్ అండ్ మైనింగ్ ఎక్విప్మెంట్ కంపెనీస్ కూడా వచ్చినాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక స్వీడిష్ కంపెనీ SSAB పేరిట పటాన్ చెరువులో కొత్త యూనిట్ కూడా పెట్టి ఉన్నారు. వారు ఎక్స్పాన్షన్ కూడా ఇప్పుడు పర్మిషన్ అడుగుతా ఉన్నారు. ఇంకా కూడా మేము ఎక్స్పాండ్ అవుతాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఇక SFC స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు దాకా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రామచంద్రరావు గారు అడిగారు అధ్యక్ష. మరి ఇప్పటికీ మనం దాదాపుగా 350 కోట్లు, 348.43 కోట్లు 293 యూనిట్లకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఇప్పటికే శాంక్షన్ ఇచ్చాం. అందులో 274 కోట్లు డిస్బర్స్మెంట్ జరిగింది 289 యూనిట్లకి. అదే రకంగా ప్రిన్సిపల్ మళ్ళీ రికవర్ కూడా చేయడం జరిగింది. మొత్తం వివరాలు కూడా కావాలంటే తమరికి నేను ఇస్తాను. దాంతో పాటు అధ్యక్ష టీఎస్ ప్రైడ్ గురించి అడిగారు అధ్యక్ష. టీ ప్రైడ్ గురించి ఒకసారి నేను చెప్పాల్సి వస్తే, ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొత్తం 167 యూనిట్లు దళిత సోదరులకు సంబంధించి, ఎస్సీ సోదరులకు సంబంధించి 90 యూనిట్లు గిరిజన సోదరులకు సంబంధించి మొత్తంగా 257 యూనిట్లకు మనం ఇప్పటికే టీ ప్రైడ్ కార్యక్రమం ద్వారా సపోర్ట్ చేశామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. దీనిలో ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే, దళిత ఆంటర్ప్రెన్యూర్స్కి మరి ఇప్పటికి 290 కోట్లు మనం మొత్తంగా 290 కోట్లు మంజూరు చేస్తే అందులో 190 కోట్లు విడుదల చేయడం జరిగింది. అల్టిమేట్గా ఒక్క నిమిషం, it is tied up sir, obviously it has to be tied up, sir, because everything that we spend in the government, obviously when there is a program within the government itself, there is SCSP and there is TSP. I'll review it specifically sir. Yes sir. బ్యాంకులతో కొంత సమస్య ఉన్నమాట వాస్తవం, మీరు చెప్పేది వాస్తవం. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ కూడా ఈ విషయంలో పిలవాలని కూడా మేము ఆలోచించుకుంటా ఉన్నాం. తప్పకుండా మీరు అన్న పాయింట్లు కూడా తీసుకుని, డిక్కీతో కూడా నేను పలుమార్లు కూర్చున్నాను, వారు కూడా ఈ విషయాలు చెప్పారు. కాబట్టి బ్యాంకర్స్ వైపు నుంచి ఉండే రిజర్వేషన్స్ తప్పకుండా తొలగించడానికి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ కూడా ప్రత్యేకంగా ఓన్లీ దళిత అండ్ గిరిజన పారిశ్రామికవేత్తలకు సంబంధించి
పెడతాం అధ్యక్ష. ఈ పాయింట్స్ కూడా తమరిని కూడా ఆహ్వానిస్తాను, మీరు కూడా వచ్చి తప్పకుండా మీ ఇన్పుట్స్ కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రినర్స్ సంబంధించి అధ్యక్ష మొత్తంగా చూసినట్టయితే మరి మొదట 25% పేమెంట్ మాత్రమే చేస్తే వారికి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. 33% సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు 2 సంవత్సరాల మారటోరియం కూడా ప్రస్తుతం ఉంది అధ్యక్ష. మొత్తంగా మిగతా 75% పేమెంట్ సంబంధించి I know for minorities is what? Sir, फिलहाल तो बिल्कुल sir, I'll enlighten you, but the point now is my question. The question I was asked specifically was this with respect to T-Pride. तो उसमें 25% upfront payment है साहब, बाकी 75% के लिए 8 years of installments भी दे रहे हैं. इसके अलावा rate of interest is very very low and it is only around 12%. So no, it will be lowered. It will be lowered. In fact, it is around 16 currently. We are reviewing it and it will be lowered as per the request of Dicky and other Dalit entrepreneurs to 12%. Yes sir, margin money కూడా మనమే కడుతున్నాం సార్. సో మార్జిన్ మనీ ప్రభుత్వం కడుతోంది. Sir, my request is I'll call for a specific meeting with the bankers. I request you also to join us and give us more inputs into that, sir. We are very open. We are open to all ideas and suggestions. More than happy if more Dalit entrepreneurs and Girijan entrepreneurs can come up. The government will be happy. Honorable Chief Minister himself has given us a mandate. So నా విజ్ఞప్తి అధ్యక్ష, అల్టిమేట్ గా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ విధానం వల్ల బహుముఖంగా లాభం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇందులో ముఖ్యమైన ఒక పాయింట్ కూడా చెప్పాలి అధ్యక్ష. స్థానిక ఎంప్లాయ్మెంట్ అని గౌరవ ఎల్ఓపి గారు కూడా మాట్లాడారు అధ్యక్ష. అల్టిమేట్ గా అధ్యక్ష, తెలంగాణ ఉద్యమ నేపథ్యం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నేపథ్యమే స్థానికులకు న్యాయం జరగాలని అధ్యక్ష. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో, తెలంగాణ ప్రభుత్వ నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో సాగునీటి రంగంలో 1 కోటి ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంటింటికి తాగునీరిచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. నియామకాల విషయానికే వస్తే ప్రభుత్వ రంగంలో ఇప్పటికే ప్రభుత్వ రంగం, అదే రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు 62,000 ఉద్యోగాలకు మరి ఇప్పటికే మనం భర్తీకి చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. మరి ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ లాంటి ఒక ప్రగతిశీల విధానంతో ఈరోజు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దాదాపు 195,000 మందికి, అదే రకంగా పరోక్షంగా మరొక 3 లక్షలు, అంటే ఒక 5 లక్షలు. అల్టిమేట్గా కేవలం 2.5 సంవత్సరాల అతి స్వల్ప వ్యవధిలో. ఇంకొక ముఖ్యమైన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, తెలంగాణలో జరిగింది కేవలం అధికార మార్పిడి కాదు. ఒక ప్రభుత్వం దిగిపోయి మరొక ప్రభుత్వం రాలేదు, ఒక ముఖ్యమంత్రి గద్దె దిగి మరొక ముఖ్యమంత్రి ఎక్కలేదు అధ్యక్ష. ఇక్కడ జరిగింది ఒక కొత్త రాష్ట్ర ఏర్పాటు. ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు, ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల బాలారిష్టాలు, ఇవన్నింటినీ అధిగమించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అతి స్వల్ప వ్యవధిలో అధ్యక్ష, కేవలం 2.5 సంవత్సరాల వ్యవధిలో తెలంగాణ ఈరోజు భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా అన్ని రంగాలతో పాటు పారిశ్రామిక రంగంలో కూడా ముందుకు పోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, తప్పకుండా నైపుణ్యాభివృద్ధి ద్వారా మరింత మంది తెలంగాణ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేయడం ద్వారా అన్ని రంగాల్లో కూడా మరి తెలంగాణను ముందుకు తీసుకుపోతున్న క్రమంలోనే పారిశ్రామిక రంగంలో కూడా యువ తెలంగాణ పారిశ్రామికవేత్తలకు కూడా పెద్దపీట వేస్తాం. తప్పకుండా వారిని కూడా ఎంకరేజ్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చేందుకు తమరికి ధన్యవాదాలు అధ్యక్ష.